మాకు ఈరోజు బీఆర్టీయూ తరపున కార్మిక సంఘానికి కూడా ఒక బ్రహ్మాండమైన 1000 ఏనుగుల బలం వచ్చింది. ఎట్లా చాలా మంది ఉపన్యాసాలు చెప్పడమే తప్ప ఆచరణలో నిజంగా మనకేం చేశారు అని చెబితే చాలా తక్కువ సందర్భాల్లో మంచి చేసిన వాళ్ళు కనపడతారు, ఎక్కువ సందర్భాల్లో వాగ్దానాలు చేసిన వాళ్ళు మాత్రమే కనపడతారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి ఎన్ని అబద్ధాలు చెప్పిండో ఆటో డ్రైవర్లకు తెలిసినంతగా మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. ఎందుకంటే ముచ్చట పెట్టుకోవడం మనం ఎక్కువ పెడతాం కాబట్టి ఎలక్షన్ల టైంలో ఆటోలు అటు ఇటు తిరిగినప్పుడు ఆటో ఎక్కేటోళ్లకు దిగేటోళ్ళకి రేవంత్ రెడ్డి అది చెప్పిండు, రేవంత్ రెడ్డి ఇది చెప్పిండు, చివరికి మాకు 12,000 చెప్పిండు అన్నది కూడా గత ఎన్నికల టైంలో చెప్పినారు. మేము ఎన్నికల క్యాంపెయిన్లోకి పోయి తిరిగేటప్పుడు చాలామంది ఆటో డ్రైవర్లు, జీప్ డ్రైవర్లు వీళ్ళందరూ మాకు ఎట్లా మాట్లాడే వాళ్ళనంటే, కేసీఆర్ గారు మనకు ట్యాక్స్ రద్దు చేశారు, బీమా ఇచ్చారు, ఇవన్నీ ఉంటాయి, మళ్ళా ఇంకోటి వస్తుంది కదా, ఆ వచ్చేది ఏంటంటే 12,000 అదనంగా వస్తుంది, వచ్చేది తీసుకుందాం, మళ్ళా చెప్పింది కూడా వస్తుంది కదా అని మా ముందే ఆశపడి మాతోడు మాట్లాడేటప్పుడు కొంచెం మమ్మల్ని దబాయించిన వాళ్ళు కూడా చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. కానీ అలా నిన్న చూస్తే మీరు హైదరాబాదులో ఓ పక్కన అవతల పక్కన ఉంటే మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ఆటో డ్రైవర్లు అందరూ ఖైరతాబాద్ జంక్షన్లో పెద్ద ధర్నా చేసినారు. ఇది వాస్తవ పరిస్థితి. అంటే ఏంటంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఆటో డ్రైవర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని చెప్పేసి ఇప్పుడిప్పుడే ఆటో డ్రైవర్లందరికీ కూడా వస్తూ ఉంది. ఎందుకు వస్తూ ఉంది అని అంటే, కొంతమంది చెబుతున్నారు, మాకు ఫోన్లు వస్తుంటాయి, మా ఈఎంఐ కట్టలేదు సార్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మా ఆటో గుంజకపోతున్నారు, మీరు దగ్గరలో ఉంటే వచ్చి అడ్డుపడండి అని చెప్పేసి. ఎందుకయ్యా అని అంటే, ఈ మధ్యన కారోబార్ లేదు, వ్యాపారం లేదు, ఫలితంగా ఈఎంఐలు కట్టలేకపోతున్నామని. ఈఎంఐలు కట్టలేకపోయిన వాళ్ళు, ఫీజులు కట్టలేకపోయిన వాళ్ళు, ఇంట్లో ఆరోగ్యాన్ని సరిగా చూపించుకునే వాళ్ళు రోజు రోజుకు ఆటో డ్రైవర్లు పెరిగిపోతున్నారు. చివరికి తట్టుకోలేక చాలామంది దారి తెలవక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 162 మంది డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులతోటి ఉరిపెట్టుకొని చచ్చిపోయినారు ఈ కారోబార్ చేసుకుంటున్న వాళ్ళు. అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి ఏం చేసింది అని అంటే, ఇచ్చిన హామీ చేయలేదు. ఇచ్చిన ఏ ఒక్క హామీ ఎన్ని ఇచ్చినారు మేనిఫెస్టోలో, మిగతా కార్మిక ఉద్యోగులకు చాలా ఇచ్చినారు. ఒక్క పర్టికులర్గా ట్రాన్స్పోర్ట్ రంగానికి వచ్చేటప్పటికి ప్రమాద బీమాని కొనసాగిస్తామని చెప్పినారు. మొత్తం కూడా మీకు ఈఎస్ఐ, పిఎఫ్ సంక్షేమ కార్యక్రమాలు రావడానికి ఒక సంక్షేమ బోర్డు వేస్తామన్నారు. 12,000 రూపాయలు సంవత్సరానికి భృతి కింద ఇస్తామని చెప్పినారు. ఒక్క మాట అంటే ఒక్క మాట అమలు చేయలేదు. అమలు చెయ్యకపోగా అన్యాయంగా ఈ రాష్ట్రంలో నాడు కేసీఆర్ గారు మన ఆటో డ్రైవర్లను చూసి ప్రవేశపెట్టిన ప్రమాద బీమా కూడా అమలు చేయని దౌర్భాగ్య ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దాని ఫలితమే ఇలా అనేక మంది చచ్చిపోతున్నారు. నేను చెప్పిన 162 మంది అనేది కేవలం ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు మాత్రమే. కానీ రోడ్డున పడి యాక్సిడెంట్ల వల్ల ఇంకా వందలాది మంది చచ్చిపోయినారు. అసలు వాళ్ళ లెక్కలే లేవు, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నోళ్ళో లేరు. ఆ రకమైన సమయంలో ఈరోజు కేటీఆర్ గారు వచ్చి మీ అందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం చెప్పిందని చెప్పేసి అంత రాజకీయ నాయకులు విమర్శ చేసినట్టు విమర్శ చేయకుండా ఆచరణలో చేస్తే ఈ గవర్నమెంట్ చేస్తుందా లేదా చూసి 2 ఏళ్ళు అయింది, ఇంకా చేయట్లేదు, వీళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి మనందరికీ ఈ జిల్లాలో ఉన్న దాదాపుగా 5,000 మందికి ఊకుమ్మడిగా ప్రమాద బీమాకు ప్రీమియం కట్టి ఈ రాష్ట్రానికి ఆదర్శమూర్తిగా నిలబడి ఇలా ఆటో డ్రైవర్ల కుటుంబాలకు వెలుగు నింపుతున్నారు. అందుకని ఇలా యావత్తు ఆటో డ్రైవర్ల తరపున నేను వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మీరు అనుకోవచ్చు ఇక్కడ ఈ మీటింగులో ఇది సిరిసిల్ల ప్రాంతంలోకి మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్పేసి. కానీ చాలా మంది ఇవాళ రాజకీయ నాయకులకి ఇది ఓ రకంగా మనం బండి కట్టినప్పుడు ఎద్దును అల్లిచ్చినట్టుగా ఇది ఉపయోగపడుతుంది. చాలా మంది అనుకుంటారు, అరే అక్కడ కేటీఆర్ గారు చేసిండ్రు, మన నియోజకవర్గంలో మనం చేద్దామని చెప్పేసి
ఇది రాష్ట్రానికి ఒక రకంగా చెప్పాలంటే ఒక వార్తగా, ఒక ఆదర్శంగా చాలా మందికి పోతుంది. ఇవాళ మేము డెఫినెట్గా మేము అంచనా వేస్తా ఉన్నాం. ఈ మార్గాన్ని చాలా మంది పడతారు. ఈ ప్రభుత్వం చేయలేకపోయినా నా నియోజకవర్గంలో నేను చేసిన అని చెప్పేసేసి చాలా మంది ప్రజాప్రతినిధులు వస్తారు. దానికి ఇది ఒక మంచి దారి పడుతుంది అని చెప్పేసేసి ఈ సందర్భంగా నేను భావిస్తా ఉన్నాను. చివరిగా మీకు ఇంకో మాట కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ కేటీఆర్ గారి గురించి నేను ఒక్క మాట చెప్తాను, ఎందుకంటే చాలా మంది మాట్లాడేటోళ్ళు ఉంటారు. మాకు ఇవాళ భారతదేశంలో లేబర్ కోడ్స్ అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం కొన్ని చట్టాలు తీసుకొస్తా ఉంది. 29 కార్మిక చట్టాలని ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. 4 లేబర్ కోడ్లు తీసుకొస్తా ఉంది. ఎవ్వరూ ఈ కార్మికులు వీటిని కోరుకోవడంలే. విచిత్రం ఏమిటంటే 10 సంవత్సరాల్లో అంటే 1856 నుంచి కార్మిక వర్గం మాకు ఈ హక్కు కావాలి, ఆ హక్కు కావాలని పోరాటం చేసి ప్రాణ త్యాగాలు చేస్తే కార్మిక చట్టాలు వచ్చినాయి. కానీ ఈనాడు విచిత్రం, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఈ చట్టాలు మార్చొద్దు, ఈ చట్టాలు వద్దు అని అంటే 4 లేబర్ కోడ్లు తీసుకొస్తా ఉన్నారు. దీనివల్ల ఆటో డ్రైవర్లకు కాదు, అసంఘటిత రంగంలో ఉన్న బీడీ కార్మికులకి, భవన నిర్మాణ కార్మికులకి, హమాలీలకి, ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళకి, మీకు టెక్స్టైల్లో పనిచేసే వాళ్ళకి, ప్రతి కార్మికుడికి రేపు జీతం అడిగేది లేదు, ఈఎస్ఐ పిఎఫ్ల గురించి మాట్లాడేది లేదు, ఇలాంటి సంక్షేమ మాట్లాడేది లేదు. దయాదాక్షణ్యాల మీద కార్మిక వర్గం యొక్క భవిష్యత్తు ఆధారపడాల్సిన పరిస్థితుల్లోకి ఇలా బీజేపీ తీసుకొచ్చే కోడ్ల ద్వారా తయారవుద్ది. దానికి వ్యతిరేకంగా కూడా మొన్న మాకు 3.5 గంటలు టైం ఇచ్చి కేటీఆర్ గారు హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి 80 సంఘాలకు పైన వాటిని ఇన్వైట్ చేసి వాళ్ళు చెప్పిందంతా విని ఈ రాష్ట్రంలో మొత్తం కూడా మీరు కార్మిక వర్గం ఈ కోడ్లకు వ్యతిరేకంగా మీరు నిలబడండి, మీకు మేము అండగా ఉంటాం, మీకు వెంటుంటాం అని చెప్పేసి ధైర్యాన్ని ఇచ్చి ఇవాళ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేద్దామని చెప్పేసి ఇవాళ కార్మిక సంఘాలకు మద్దతునిచ్చి ముందుకు నిలబడ్డ గొప్ప నాయకుడు కేటీఆర్ గారు అని చెప్పేసి చెబుతున్నారు. ఎందుకు ఈ మాట అంటానంటే ఇవాళంతా ఈజీ కాదు. కేటీఆర్ గారు మాట అంటే ఇవాళ ఇట్లా గాలిపోయినట్టు గట్ట స్పీడ్గా వెళ్ళిపోతుంది పబ్లిక్లోకి. ఒక మాట మాట్లాడిరానంటే, నేను 30 ఏళ్ళ నుంచి ట్రేడ్ యూనియన్లో పనిచేస్తున్నా. నిన్న మెదక్లో సిఐటి కాన్ఫరెన్స్కి వెళ్తే అక్కడికి మేము పోయినాం. దాదాపు ఇటనే ప్రతినిధులు ఒక 500 మంది కూర్చున్నారు. ప్రతి జిల్లా వాళ్ళు వచ్చి సాటుగా నేరుగా మాట్లాడితే అది సిఐటి సభ చౌకాడికి రావడం, మీ కేటీఆర్ గారు దిగిన తర్వాత ఊపు ఎక్కువ వచ్చింది, మీ కేటీఆర్ గారు మాట్లాడిన తర్వాత ఊపు బాగా వచ్చింది, దీన్ని ఇటనే కొనసాగించండి అంటే ఇవాళ కేటీఆర్ గారి మాటకి ఇవాళ అంత ఒక రకంగా సమాజంలో విలువ ఉంది. ఆ రకంగా కార్మిక వర్గానికి వారు అండగా ఉంటున్నారు. కాబట్టి మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇలాంటి నాయకత్వాన్ని మనం మరింత అందరం ప్రతి ఒక్కరం కూడా ఓ కేటీఆర్ గారి లెక్క, ఓ కార్యకర్త లెక్క నిలబడి వారిని నిలబెట్టుకుంటూ వారిని ఇంకొంచెం అభివృద్ధికరంగా ముందుకు పోయేటట్టు ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకి, ఈ కార్మిక వర్గానికి వారి అవసరాలు ఉండి వారు మనకు తీర్చేటట్టుగా వారిని భవిష్యత్తులో కూడా మనం ఆ రకంగా చూసేటట్టుగా మనందరం కూడా కష్టపడాల్సిన అవసరం కూడా ఉంటుంది. తీసుకోవడమే కాదు, తీసుకున్న వాళ్ళు ఇచ్చేటట్టు కూడా ఉండాలి. ఆ రకంగా కార్మిక వర్గం మనం ఎప్పుడైనా కూడా నీతి నిజాయితీలతో ఉంటాం, క్రమశిక్షణతో ఉంటాం. ఈ రోజు నేను కేటీఆర్ గారికి చివరిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు చేసిన ఈ ప్రయత్నం అనేది మాకు ఇవాళ తెలంగాణలో ఆటో, మోటారు, జీబు, లారీ, మిగతా ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రాష్ట్రంలో ఉపయోగపడుద్ది. మరొక్కసారి మీ అందరికి కూడా, మీ అందరి తరపున నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో మా ఆటో డ్రైవర్లందరికీ కూడా ఇది ఇంప్లిమెంట్ అయ్యేటట్టుకు అవకాశం ఉన్న మేరకు గైడ్ చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ముగిస్తున్నా. జై తెలంగాణ.